ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజకీయాలంటే పిల్లలాట అనుకుంటున్నారా? చాలామంది సీరియస్గా పనిచేయడం లేదని ఎమ్మెల్యేలు విప్పులు పనితీరు మార్చుకోవాలని సూచనలు ఇచ్చారు. అధికార పార్టీ సభ్యులందరూ ప్రతిరోజు సభకు రావాల్సిందేనని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్పుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఒకసారి గెలవడం గొప్ప కాదు, మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప అని వచ్చే నెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ చేపడతానని తెలిపారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని సీఎల్పీలో సీఎం రేవంత్ క్లాస్ పీకారు. ఇక నుంచి పార్లమెంటులో మాదిరిగా ప్రతిరోజు 3 సార్లు విప్పులు సభ్యుల అటెండెన్స్ తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై అధికార పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలవి. ఇవి అత్యంత కీలకమైనవి. గత 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అడ్డగోలుగా కుంభకోణాలకు పాల్పడిందని సీఎం రేవంత్ విమర్శించారు. అలా మన ప్రభుత్వం ఏమీ చేయకున్నా అవాస్తవాలతో ఆరోపణలు చేస్తుంటే సభలో కాంగ్రెస్ సభ్యులు ధీటుగా ఎందుకు స్పందించడం లేదు? సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందే, అంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలన్నారు. జిల్లాల వారీగా అభివృద్ధిపై త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశమై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల కన్నా ముఖ్యమైన పనులు బయట ఏముంటాయి? నియోజకవర్గాల్లో ఏవైనా కార్యక్రమాలుంటే సమావేశాలు అయిపోయిన తర్వాత లేదా సెలవు రోజుల్లో పెట్టుకోవాలని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై అవాస్తవాలతో తీవ్ర విమర్శలు చేస్తుంటే అధికార పక్ష సభ్యులు బలంగా ఎందుకు తిప్పికొట్టడం లేదని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన ప్రతి సభ్యుడు రోజు సభా సమయం ముగిసే వరకు ఉండాలి. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తాయి. మనం సంయమనంతో వ్యవహరించాలన్నారు. విపక్షాలు కావాలని గొడవ చేస్తే తిప్పికొట్టాలన్నారు. సభ్యులు అన్ని అంశాలపై ప్రిపేర్ అయి రావాలన్నారు. తమ నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఏవైనా అంశంపై మాట్లాడాలని ఎమ్మెల్యే అనుకుంటే ముందుగా సంబంధిత జిల్లా మంత్రితో చర్చించి సమగ్ర సమాచారం సేకరించి సిద్ధం కావాలని తెలియజేశారు. ఏ అంశంపై ఏ సభ్యుడు మాట్లాడాలనుకున్నా పూర్తి సమాచారంతో రావాలన్నారు. మాట్లాడుకునే ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చేలా విప్పులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రతి మంత్రి 6-7 ఎమ్మెల్యేలతో బృందంగా ఏర్పడి వారికి ఆసక్తి ఉన్న అంశంపై సమగ్ర సమాచారం సేకరించి చర్చించుకుని సభలో ప్రభుత్వ వాణిని బలంగా వినిపించాలని తెలియజేశారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై వాస్తవిక సమాచారంతో ధీటైన సమాధానాన్ని ఇవ్వాలన్నారు. వారి ఆరోపణలకు నేను ఒక్కడనే సమాధానం చెప్పడం కూడా సరికాదు. అందరూ అవగాహన పెంచుకుని సిద్ధమై ఉంటే సభలో అప్పటికప్పుడు సమాధానం చెప్పడం సులభమవుతుందన్నారు. అయితే శాసనసభకు కొత్త సభ్యుల హాజరు శాతంపై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. హాజరును ప్రభుత్వ విప్పులు పర్యవేక్షిస్తూ అందరినీ రప్పించాలని సూచించినట్టు తెలుస్తుంది. ఇక సీఎం ఈ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళగా రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఇంత ముఖ్యమైన సీఎల్పీ సమావేశం జరుగుతుంటే అలా బయటికి వెళ్తే ఇంకా ఏం శ్రద్ధ ఉన్నట్లు అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అసెంబ్లీ సీఎల్పీ సమావేశాల కన్నా ముఖ్యమైన పనులు ఏముంటాయని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభలో సభ్యులు శ్రద్ధగా చర్చల్లో పాల్గొనాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.